వినాయక చవితి. మేము మా గణేష్ చతుర్థి ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం చూసేయండి ఈ వ్లాగ్ మొత్తం. మీరు అందరు కూడా ఎంజాయ్ చేయండి. అంటే మీరు కూడా గణేష్ చతుర్థి మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాం. అంటే మా ఇంట్లో గణేశుడు, మా బస్తీ గణేశుడు, 2 గణేశులు యూపీ పోతున్నాం. అండ్ రేపటి నుంచి డే వ్లాగ్స్ కూడా వస్తాయి. అంటే లైక్ డైలీ మేము 10 days వరకు నిమజ్జనం వరకు మొత్తం వ్లాగ్లు ఇస్తాం గైస్. మీరు కూడా ఎంజాయ్ చేయండి. సో చూసినట్టయితే అసలు చాలా లేట్ పోస్ట్ అని చెప్పొచ్చు ఇదైతే. అంటే నా ఫోన్ ఖరాబ్ అయ్యింది. సో ఇంకా అది చేయించడానికి ఇస్తే ఫస్ట్ మదర్ బోర్డ్ పోయింది అన్నారు, అండ్ సెకండ్ నా ఫోన్ లాక్ పడిపోయింది. ఇంకా చాలా మెయిల్ కూడా పోయింది అనమాట. సో ఇప్పటికైతే నా యూట్యూబ్ మళ్ళీ వచ్చేసింది. సో ఇంకా బ్యాక్ టు ది వీడియోస్ అని చెప్తా నేనైతే. సో అదే ఎక్సైట్మెంట్తో ఇప్పటి నుంచి ఇంకా అన్ని వ్లాగ్స్ చేస్తాం. సో ప్లీజ్ డూ సపోర్ట్ గైస్ నా ఛానల్ని. అండ్ ఇక్కడైతే నేను మా ఇంట్లో గణేశుడికి ఆ రోజు మీరు చూసినట్లయితే కొంచెం డల్గానే ఉంటాయి, ఎందుకంటే నా ఫోన్ అదే రోజు ఖరాబ్ అయిపోయింది కాబట్టి. ఇంకా ఆ గణేశుడికి ఏం మొక్కుతూ ఆ గణపయ్యకే పూజ చేసుకున్నా అనమాట. సో పూజ అయిపోయేసరికి కూడా చాలా లేట్ అయిపోయింది. అంటే నేను అంతే మూడ్ అప్సెట్లో ఉండే. సో ఫస్ట్ నేను ఇంకా గణేశుడికి నార్మల్గా అభిషేకం చేసిన, ఇంకా వేరే ఫోన్తో చేసిన కాబట్టి నేను మొత్తం వీడియో రికార్డ్ చేయలేదు, జస్ట్ వాటర్తో అభిషేకం చేసిన. బట్ యాక్చువల్లీ కుంకుమ పసుపు అన్నిటితో నేను అభిషేకం చేసిన. అండ్ ఆల్సో నేను ఇక్కడ గౌరమ్మని రెడీ చేస్తున్నా అనమాట. అండ్ సెకండ్ థింగ్ అయితే గణేష్ చతుర్థికి నాకు అసలు నో ప్లాన్స్ ఉండే. అయితే గణేషుని నేను ఆ ఫెస్టివల్ చేసుకోనేమో అనుకున్నా, అందుకే నేను డెకార్కి కూడా ఏం చేసుకోలేవు. సో బ్లైండ్గా వెళ్ళిపోయినా అనమాట మొత్తానికి అయితే లాస్ట్కి ఆ రోజు. ఇంకా చేస్తున్నా అన్న ఒక ఎగ్జైట్మెంట్ ముందు రోజు రావడంతో అంతా డెకార్ కూడా అంత ఎక్కువ ఏమీ లేదు. జస్ట్ నార్మల్గా ఒక సింపుల్ బ్యాక్డ్రాప్ వేసేసి వినాయకుడిని మాత్రం అదే వినాయక చవితి రోజు తీసుకొని వచ్చి పెట్టడం అన్నీ చేసిన. అండ్ నెక్స్ట్ అప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇంకా ఈవినింగ్ అయిపోతూనే ఉంది కాబట్టి అంత ఫాస్ట్గా సింపుల్గా చేసేసుకున్నా. బట్ చాలా ప్లెజెంట్గా చాలా బాగా జరిగింది వినాయక చవితి అయితే. ఇంకా కొంచెం మూడ్ అప్సెట్ అయితే ఉండే, ఫోన్ లేదు ఛానల్లో పెట్టట్లేదు అన్న ఒక ఇదైతే. సో ఇప్పటికైనా సరే మీరు అందరు ఇంకా అట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఈవెన్ నాకు ప్రసాదాలు కూడా 9 types చేయాలని ఉండే, బట్ నేను మ్యాక్స్ పులిహోర, దద్దోజనం, పాశం అండ్ తుమ్మికూర పప్పు అంటారు కదా, అదొకటి 4 చేసిన. అండ్ 5th ఫ్రూట్స్తో 5 items అయిపోతాయి కదా అని చెప్పి ఇంకా 5 అయిపోయినాయి అనమాట. అండ్ పూజ అయిపోయేసరికి ఆల్మోస్ట్ 8 అయ్యింది. ఇంకా ఫాస్ట్గా దేవుడికి మొక్కేసి, అండ్ వీడియో కూడా నేను మొత్తం రికార్డ్ అవ్వడానికి అవ్వలేదు, లైక్ కొంచెమే రికార్డ్ అయిపోయింది. అంటే ఫోన్ అన్నిటి దగ్గర నేను అడ్జస్ట్ చేయలేకపోయినా, అంటే నా ఫోన్ ఉండుంటే మాత్రం లైక్ నేను అది ఒక దగ్గర పెట్టేసి ఉండేదాన్ని, ఇంకా వేరే ఫోన్ నుంచి తీయడం వల్ల లైక్ క్లారిటీ అలాంటి వాటి కోసం. అండ్ ఇది వచ్చేసి మా కావ్య వాళ్ళ ఇంట్లో పూజ అనమాట. సో అండ్ నెక్స్ట్ మా మిట్టు వాళ్ళ ఇంట్లో పూజ అనమాట. సో మా ముగ్గురు సౌమ్య పొద్దున్న నుంచి డెకరేషన్ చేసి గణేషుని పెట్టి అన్నీ చేసి ఇప్పుడే వచ్చింది అంటే పెద్ద గణేషుని కాడికి అనమాట. సారీ మా గణేషుడు గల్లీ గణేషుడు ఇట్లుంది. ఏ లైటింగ్స్తో మస్తు వస్తుంది. మా మిట్టు కూడా ముగ్గేసిందంట, చూపిస్తా చూడండి ఆమె వేసిన ముగ్గు. మా మిట్టు ముగ్గు రాదంటది కానీ బాగానే వేసింది. మీరు కూడా చెప్పండి ముగ్గు ఎట్లుంది అని అయితే. ఇదంతా కూడా మా గల్లీ గణేష్ అండ్ మా డెకరేషన్ అనమాట, మా గల్లీ డెకరేషన్. వచ్చిందమ్మా వయ్యారి. ఫస్ట్ టైం బ్లాగ్లో వస్తుంది. అందం చూడండి, ఆ అందానికి ఆ ఫేస్ కట్టి పూజ అవుతుంది, వీళ్ళు వండుతున్నారు అని నన్ను ఎట్లా చూసింది. విచిత్రమైన జంతువు అని వాడు చూసి భయపడుతున్నాడు. పెద్ద వినాయకుడి దగ్గరికి వెళ్ళి వచ్చింది. నువ్వు వచ్చినావని చూసినావు, అది కూడా వచ్చింది నీ దగ్గరికి. మాత్రం నిజం, మిట్టు ముగ్గులు మంచిగా వేయదు అనుకున్నా, కానీ వేస్తుంది. రేపటి నుంచి మిట్టు వేస్తుంది. సెట్ ఆమె నవ్వు చూడండి ఎక్కిల్లో అందరు ఉన్నారని పట్టు బయట పెట్టి జస్ట్. అండ్ ఇక్కడైతే మా పూజ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ డే ఆఫ్ పూజ అనమాట మా గల్లీ గణేష్ దగ్గర.
కింద కొంచెం జరిపేసి అక్కడ పెట్టేసేయండి. అక్కడ పెట్టేసేయండి. అమ్మ మీరు అన్నిటి మీద పదార్థాలు అన్నిటి మీద కొబ్బరికాయల మీద అన్నిటి మీద కొంచెం నీళ్ళు పోసి ఇప్పుడు సాంబార్కి నైవేద్యం పెడుతున్నాం. సుగంధాన్ సుగంధేవ మోదకాన్ ఉతపాజితాన్ నైవేద్యం గృహీతాం దేవ ముద్దే ప్రకల్పితాన్ భక్ష్యం భోజంత లేహించ తోషం పానీయమేవ చ ఇదం గృహాన్ నైవేద్యం మయా దత్తం వినాకం ఓం భూర్భువస్వాతస్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాతు సత్యంత వరదేన ప్రజ్ఞామి అమృతమస్తు అమృతోపశమసి శ్రీ మహాగణ శ్రీ వర్షిణ దేవతాయ నమః. అవసరార్థం నారికేళ కంఠద్వయం కదలీఫలం నానావిధ భక్ష్యాలు సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ. గాయ్స్ వినాయక చవితికి మా డైలీ రొటీన్ గాయ్స్. లాస్ట్కి అంత ప్రసాదాలు అన్నీ పంచినాక మేము తింటాం కదా. ఒక్కటే గణేష్ పూజ అయిపోయింది. సానానేమో కష్టపడుతుండో ఫోటోలు కానీ, ఈడనేమో మమ్మీ పొద్దున్నుంచి ఫుడ్ ప్రసాదం తినిపిస్తుంది మమ్మీ. నేను మధ్యలో బ్లాగర్ అంతే ఉంటా, అంతే మధ్యలో నేను కదరా. ఎవరి ఛానల్? ఈమె ఛానల్ ఇక్కడ ఉంటుంది ఒకసారి తిప్పవా. ఆమె ఛానల్లో ఆమె ఉంటుందో లేదో తెలియదు కానీ ఈమె మాత్రం పక్కా ఉంటుంది బ్లాగర్. నేను ఉంటే అన్నం ఉంటుంది. బ్యాక్ బోన్ నేను సౌమ్యకి. నా బ్యాక్ బోన్ నేనైతే స్పైనల్ కార్డ్. ఎవరికి చెప్తున్నానా వాళ్ళు చూడు ఎట్లా డబ్బు కొట్టుకుంటారు. స్పైనల్ కార్డ్ అంట ఆమెకు ఉందా ఫస్ట్ వాడు. ఈరోజు మా ప్రసాదాలు పులిహోర శనగలు గాయ్స్. గట్టిగా చెప్పు. మా తమ్ముడు ఓపిక. టైం ఇప్పుడు 11 అవుతుంది. ఇది చాలా గైస్ ఫస్ట్ మీకు ఒకటి తెలుసా, మిట్టు రావడమే చాలా ఇది. ఆమె వచ్చిందో లేదు ఇలా తమ్ముడు ఆమె పన్న మీద కూర్చుంటూ పోదామని సౌమ్య అట్లా. అరే నీకు ఒక జంపికరా వస్తున్నా ఆడే చూడు. మా వాళ్ళు క్రేజీ. గైస్ మీకు తెలుసా మా వాళ్ళు గణేశుడికి ఎలక రాలేదని చెప్పి ఆ ఫోటో తెచ్చి పెట్టారు. ఆ క్రియేటివిటీ ఎవరిది? ఎలుక తేవచ్చు కదా, ఇంకా ఫోటో ఏంటి? ఇదే డిజిటల్ ఇండియా, డిజిటల్ వరల్డ్ అన్నమాట ఇది. ఎలుక లేనందుకు ఎలుక ఎట్లా డిజిటల్ చూపిస్తుంది. ఇంకొక ఎలుక ఇది ఎలుకనంటే ఇది గణేశుడి దగ్గర ఉందంట. మరి అంగన్వాళ్ళు వేస్తారా సేమ్ ఇది ఫోటో కూడా? గణేషుడి లోపల ఇన్నర్ ఫీలింగ్స్ ఉంటాయి. ఎవర్రా మీరంతా అదే ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు. మెంబర్స్ పనులు మేము చేయాలి, పేరు వీళ్ళకి వస్తుంది. వేలు వేలు కాదు గైస్, 10 రూపీస్ పెట్టి తంబోలా ఆడతాడు, అది కూడా చీటింగ్ పెట్టి ఆడతాడు. ఇలా ఇప్పుడు తంబోలా గేమ్స్ నడిస్తే మేము ఎగ్జిట్ ఇక మమ్మల్ని ఆడుతున్నారు గైస్. ఈ సంతనే ఇంత ఉంటది, ఇంకా మేము ఏం ఆడాలి. మా బావ హాయ్ చెప్తాడు గైస్. బావ హాయ్ చెయ్యి. మా డే 1 గణేష్ పూజ కంప్లీటెడ్. డే 1 గణేష్ పూజ కంప్లీటెడ్. రేపటి నుంచి కూడా మా అన్న మీ బ్లాగ్ లోకి వస్తాడు. ఈయనని చూసి ఎంజాయ్ చేయండి. రైట్. మమ మమ ఉపాసనమస్తు శుభాభ్యాం సురేషోపనే ముహూర్తే